హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దొండకాయ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. యాక్చువల్గా వీడియో అయితే క్లియర్గా అయితే తీయలేదు, బట్ ఇది కొద్దిగా వెరైటీగా చేస్తాను నేను. ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే ఎడిట్ చేసి అయితే పెట్టానండి. చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఎమ్మిగా చేసేసుకోవచ్చు. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ కొద్దిగా ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా దొండకాయ ముక్కల్ని మనము వంకాయలు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే 4 ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇవి కూడా మనం వేసేసుకొని ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ. కొద్దిగా దొండకాయలు మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండు రసం తీసేసి అయితే మనము వేసుకోవాలి. చూడండి, ఇలా అంతా చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి అయితే మనము మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ మగ్గించుకోవాలి. దొండకాయలంతా మగ్గే వరకు. ఇలా అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అవసరం లేదు. ఇందులో ఒకటి స్పెషల్గా వేసేది ఏంటి అని అంటే నువ్వుల పొడి వేసుకోవాలండి. నువ్వుల పొడి వేసుకున్నట్లయితే చాలా యమ్మీగా ఉంటుంది. చపాతీ కూడా చేసేసుకుంటున్నాను ఆయిల్ లేకుండా. నువ్వుల పొడి మనం చేసి పెట్టుకున్నట్లయితే మనము ఇట్లాంటి పులుసు కర్రీలకు కానీ గ్రేవీ కర్రీస్లో యూస్ చేయవచ్చు. దొండకాయలోకి కానీ సొరకాయలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కాకరకాయలో కూడా కొద్దిగా నువ్వుల పొడి వేసుకున్నట్లయితే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి, ఇలా అయితే గ్రైండ్ చేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలాంటి కర్రీస్లో వేసుకున్నట్లయితే టేస్ట్ అయితే ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. చూడండి, ఇలా నువ్వుల పొడి కూడా వేసేసుకొని లాస్ట్కి మనకి తగినంత సాల్ట్, అలాగే కారము, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ మనము మగ్గిచ్చేసుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీ దొండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగుంటుందండి. వైట్ రైస్లోకి వేడివేడిగా వేసుకొని తిన్నట్లయితే చాలా సూపర్గా ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఎవరికైనా ఈ మెథడ్ తెలుసా ఇలా చేయడము? తెలిసినట్లయితే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నా రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి, మనం అంతా కలిపేసుకున్న తర్వాత చూడండి సైడ్స్ నుండి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనము కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. దొండకాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి. లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని వేడివేడి అన్నంతో కానీ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు కొద్దిగా గ్రేవీ అనేది దగ్గరికి కావాలి అని అనుకుంటే ఇంకా కొద్దిసేపు పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఇలా చారులాగా కావాలి అనుకున్నా ఇంకా కొంచెం ఇలా ఉంచుకున్నా పర్వాలేదు. దొండకాయ ముక్కలు కూడా చాలా మంచిగా పులుసులో మగ్గి కమ్మని టేస్ట్ అయితే వస్తుంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా మనకి పట్టదు. చూడండి, సూపర్గా ఉంది. నేను ఇంకొంచెం ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేసుకొని దించేసుకున్నానండి. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ దొండకాయ గ్రేవీ కర్రీ
రెడీ అయిపోయింది గుత్తి దొండకాయ గ్రేవీ కర్రీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.